కార్యాలయం నుంచి కేటీఆర్ వెనుతిరిగారు. నందినగర్ నివాసం నుంచి ఏసీబీ ఆఫీస్ కు లీగల్ టీంతో వెళ్లిన కేటీఆర్ ను పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్ ను మాత్రమే లోపలికి అనుమతిస్తామని తెలిపారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్ ఏసీబీకి రాతపూర్వక స్టేట్మెంట్ ఇచ్చి వెనుదిరిగారు. కావాలనే లాయర్ను అనుమతించడం లేదని, పట్నం నరేందర్ రెడ్డి విషయంలో చేసిన కుట్ర లాంటిది మళ్లీ చేస్తారని లాయర్ను తీసుకువచ్చారని అన్నారు. ఏసీబీ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్ కు కేటీఆర్ వెళ్లిపోయారు. పిటిషన్ ఎక్స్టెన్సివ్ హియరింగ్స్ హావ్ హ్యాపెండ్. చాలా వాదనలు గంటలు జరిగినాయి. హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేస్తుంది. అయినప్పటికీ హైకోర్టు మీద ఉండే గౌరవంతో, రాజ్యాంగం మీద ఉండే గౌరవంతో నేను ఇక్కడికి వచ్చాను. లాయర్ వద్దంటున్నారు. మీరు లాయర్ని రానియకపోతే మీరు ఏం పుట్టిస్తారో కథలు, రాజమౌళి గారి కంటే బెటర్ కథలు పోలీసు వాళ్ళు రాస్తున్నారు. కాబట్టి ఏం కథలు పుట్టిస్తారో, బయటికి ఏం చెప్తారో, కాబట్టి నేను మీ కథలు నేను నమ్మను. నేను ఇవ్వాలనుకున్న స్టేట్మెంట్ మీకు ఇస్తా అని చెప్పిన ఏఎస్పీ గారు తీసుకున్నారు. ఇచ్చాను కదా. ఇప్పుడే మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి నేను ఇస్తానని చెప్తున్నాను. ఇప్పుడు ఇంకోటి డాక్యుమెంట్స్ నా కాడే ఉంటాయి బ్రదర్. గవర్నమెంట్లోనే మొత్తం ఉంటుంది ఇన్ఫర్మేషన్. నేను మినిస్టర్గా నిర్ణయం తీసుకున్నాను, గవర్నమెంట్గా మేము నిర్ణయం తీసుకున్నాము. సో గవర్నమెంట్ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ఆల్ ద డాక్యుమెంట్స్. గవర్నమెంట్ హాజ్ ఆల్ ద డాక్యుమెంట్స్, ఆల్ ది ఇన్ఫర్మేషన్. నా దగ్గర ఆల్రెడీ ఏం వాదనలు వినిపించాలో 2.5 గంటలు హైకోర్టులో మేము వినిపించాం, వాళ్ళు వినిపించారు. కోర్టు రిజర్వ్ చేసింది తీర్పుని. తొందర ఎందుకు అని అడిగాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, అయినప్పటికీ మీరు నోటీస్ ఇచ్చారు కదా, నేను వచ్చాను. ఇప్పుడు కూడా నేనేమంటున్నాను, ఐఎమ్ గోయింగ్ టు బీ ప్రెజెంట్ విత్ మై లాయర్ అని చెప్పాను. లేదు లాయర్తో మీరు రావడానికి వీల్లేదు, మీరు ఇక్కడ నుంచి ఒకరే రావాలన్నారు. నేను మిమ్మల్ని నమ్మను. ఎందుకంటే మీరు కొత్త కథలన్నీ సృష్టించి మరి టాలీవుడ్ దర్శకుల కంటే మంచి సినిమాలు మీరు కథలు మీరు రాస్తున్నారు. కాబట్టి తప్పకుండా మరి మీరు నా లాయరు ఉంటేనే నాకు రాజ్యాంగపరంగా నాకు వచ్చిన హక్కులు రక్షించబడతాయి. లేకపోతే మీరు ఇష్టం ఉన్నట్టు చెప్తారని నేను అన్నాను. వారికి ఒక లెటర్ ఇచ్చాను. నేను ఏదైతే లోపల ఆఫీస్లో ఇవ్వాలనుకున్నానో ఏఎస్పీ గారు వచ్చారు, వారికి నేను ఖాన్ గారికి ఇచ్చాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. వారికి ఏ రకమైన సమాచారం, డాక్యుమెంట్స్ కావాలన్నా కూడా తదుపరి నేను